ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సృష్టిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిగిస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కూటమితో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు దాకా, జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కన్యా రాశి జాతకులకి 2026 సంవత్సరంలో భాగంగా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అధికంగా లాభాలు గణించడానికి, ధనయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆర్జించాలి, ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, బృహస్పతి, రాహు, కేతువు మరియు శుక్ర భగవానుడు యొక్క సంచారం అంతా కూడా ఏ రకంగా మీకంతా కూడా లాభిస్తుంది, కన్యా రాశి జాతకులకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శని వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా సప్తమ స్థానంలో వీక్షణ చేయడం, ప్రధానంగా ఈ యొక్క సప్తమ స్థానంలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం చేయడం, మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో జనవరి 15వ తారీఖు నుంచి మకర రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది, మకర సంక్రమణం జరుగుతుంది. అక్కడి నుంచి మే 15వ తారీఖు దాకా స్వల్పంగా శని ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా బలహీనంగా ఉండడం,
మరి ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు ఎప్పుడైతే కనుక సంచారం మెరుగ్గా ఉంటుందో, బలంగా ఉంటుందో మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మేషరాశిలో సూర్యభగవానుడు ఉచ్చస్థానాన్ని పొందుతారు. అక్కడ బుధాదిత్య యోగం అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది మే 15, 16 తారీఖు తర్వాత. అక్కడి నుంచి మీకంతా కూడా లాభాలు గణించడానికి మే నుంచి ఆగస్టు దాకా విపరీత ధనయోగం సిద్ధించడానికి, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా సంవత్సరం ఆదిలో అంతా కూడా 4 నెలలు 5 నెలల దాకా ఏప్రిల్ 28 తారీఖు దాకా మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి మార్గాలు ఎత్తుక్కుంటూ ఉంటారు. ప్రధానంగా బంధుమిత్రులతో సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటుంది. విదేశీయానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున కన్యారాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేసినప్పుడు మీకు జూన్ 14 తారీఖు తర్వాత అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా స్థిరంగా, ఆరోగ్యప్రదంగా, ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఐటీ రంగంలో ఉన్నారో మీకంతా కూడా లాభాలు గణించడానికి, మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి, మంచి ప్రాజెక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా లాభాలు గణిస్తుంటాయి. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారాన్ని విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకు కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆక్వా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక హోటల్ రంగం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, వేద దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దక్షిణామూర్తి స్వామి ఆరాధన చెయ్యండి. శనగలనంతా కూడా నివేదన చేయండి. స్వామివారికి అంతా కూడా శనగలనంతా కూడా బ్రాహ్మణంతా కూడా దానం చేయడం వల్ల, గురువారం గురుహోరలో చేయడం వల్ల గృహకటాక్షం లభిస్తూ ఉంటుంది. బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహుకి, సూర్య భగవానుడికి, బుధ భగవానుడికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల ఆకస్మిక ధలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిర నివాసం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. మహాలక్ష్మి యొక్క మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ధార్మికమైన జీవితం జీవించడానికి పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోండి. మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో మీకంతా కూడా శుభ కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహప్రవేశం కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ, భూసంపద లభించడానికి కానీ, ధనయోగం సిద్ధించడానికి కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, రాజశ్యామల యజ్ఞాది కొరతలు ఆచరించడం, ప్రత్యంగరాదేవి మూలమంత్ర జపాలు అంతా కూడా వేద పండితులతోటి చేయించి మీరంతా కూడా హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రుబాధలు, శత్రుపీఠ నుంచి భయపడడానికి అంతా కూడా బయటపడడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా సకల లాభాలు గెలించడానికి నవగ్రహాలకంతా కూడా అభిషేకాలు చేయించండి. ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవునైత దీపారాధన చేయడం, ఖడ్గమల స్తోత్రాన్ని పఠనం చేయడం వల్ల మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.